ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అదే ఇది. ఈ రోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ ని మేము తగలబెట్టామని ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్ కి ఈ ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడుకున్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, నేను చదువుకుంటానో కాల్చుకుంటానో మసిగుడ్డగా వాడుకుంటానో లేదా కబోర్డ్ లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి? సాక్షి బిల్డింగ్లు పగలగొడతారు, సాక్షి ఆఫీసులో దూరి కంప్యూటర్లు పగలగొడతారు, సాక్షి జర్నలిస్టులు కొడతారు, కానీ కేసులుండవు. ఆంధ్రజ్యోతి పేపరు ఒక మూల వెళ్ళి మేము కాల్చుకుంటే అదో పెద్ద, అంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో చంద్రబాబు నాయుడు ప్రాణం ఉంది, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందంటారు చూడు, అలా చంద్రబాబు నాయుడు ప్రాణం ఏమైనా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉందా? ఆంధ్రజ్యోతిని కాలిస్తే ఈయనెందుకు నోటీసులు పంపించాడో నాకైతే అర్థం కాల. ఈ రాష్ట్రంలో ఆడపిల్లని రేప్ చేస్తే కేసు లేదు, ఆడపిల్ల మీద దాడులు చేస్తే కేసులు లేదు. ఈ రాష్ట్రంలో నడి రోడ్లో తలలు పగలు కొడుతుంటే కేసులుండదు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా రౌడీజం, గూండాయిజం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేస్తే కేసులుండవు. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ ని మనం షాప్ లో కొనుక్కొని మనం తగలబెట్టుకుంటే పెద్ద కేసు అంట. దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, తమ భజన పత్రికల కోసం పనిచేస్తుందా తెలుసుకుంటే అర్థమవుతుంది.